ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం శ్వేతాశ్వతరోపనిషత్తులో రెండో రోజు పాఠాన్ని ప్రారంభించాం. జగత్తుకి కారణమైనటువంటిది ఏమిటి? కాలమా, స్వభావమా, నియత, యదృచ్ఛ, పంచభూతాల, ప్రధానమా, జీవుడా? ఇలా ప్రశ్నలు. అయితే వీటిలో ప్రధానం వరకు ఉన్నటువంటి వాటన్నిటినీ ఖండించాం. మరి జీవుణ్ణి కూడా ఖండించిన తరువాతను మనం ఏది ప్రధానమైనటువంటి కారణం అన్నది ఆలోచించాలి. వీటి సంఘాతం కూడా కాదు అని అంటున్నారు. మరి ఏమిటి? స్వతంత్రే చేతనే జీవే సతి కాలాద్య చేతనా సమప్రధాన భావేన కథం సంఘీభవంతి తే. లోకంలో ఒకరితో ఒకరు కలియాలంటే చేతనులు అయి ఉండాలి. ఎందుకంటే ఒక ఇబ్బంది ఎలా ఉంటుందంటే, ఒక రాయి పక్కని ఓ ఎనమ్ముక్క పెడతానని చెప్పాను, ఆ రెండూ కలియవు. లోహం రాయా కలియదు, దాని పక్కన కర్ర పెడితే కలిగదు. ఎందుకంటే అవి మూడు జడాలే. అదే అక్కడ ఒక చేతనమైనటువంటి వ్యక్తి ఉంటే ఆ కర్రని, ఆ రాయిని, ఆ లోహాన్ని కూడా ఒక వస్తువుగా మలచగలడు. అంటే చేతనమైనటువంటిది ఉంటేనే అచేతనాల్ని, జడమైనటువంటి వాటిని కలపగలదు. చేతనమైనటువంటివి లేకుండా జడాలు కలియవు. కాలం జడం, స్వభావం జడం, నియతి జడం, యదృచ్ఛ జడం, పంచభూతాలు జడములు, ప్రధానము జడము. ఇవి అన్నీ జడాలైతే జడములైనటువంటివి ఎలాగా కలుస్తాయండి? అవి కలియవు కదా. అవి సంఘీభావం కలియనప్పుడు, అంటే అవి సంఘంగా ఏర్పడినప్పుడు, సంఘాతంగా ఏర్పడినప్పుడు అవి కారణము అనడం కూడా కుదరదు కదండి. అవన్నీ జడాలు కదా అన్నారు. అంటే స్వతంత్రే చేతనే జీవే సతి, స్వతంత్రమైనటువంటి చేతనుడైనటువంటి జీవుడుండగా, కాలాద్యచేతనా, కాలము మొదలైనటువంటి అచేతనములు, జడములు, సమప్రధాన భావేన, తుల్య ప్రాధాన్య ధర్మంతో, అంటే ఒకదాంతో ఒకటి సమానం అనేటువంటి ధర్మంతో కథం ఏ విధముగా సంఘీభవంతి, సంఘాతంగా ఏర్పడతాయి. ఏమండి, చైతన్య స్వరూపమైనటువంటి జీవుడు వేరేగా ఉన్నాడు. నువ్వు 6 చెప్పావు. ఆ 6 కూడా జడములే. జడములైనటువంటివి ఎలా కలుస్తాయ్యా? జీవుడు చేతనుడు, స్వతంత్రుడు, కాలము మొదలైనటువంటివే పరాధీనములు, జడములు. అటువంటి అస్వతంత్రములైనటువంటి జడాలు జీవుడు ఉండగా వేరొక సంఘాతంగా, మరో సంఘాతంగా ఎలా ఏర్పడతాడు? అంటే జీవుని యందే కాలాదులు అంతర్భవించి ఉంటాయి. అవన్నీ మహత్తునకు, సమిష్టి అహంకారమునకు లోబడి పనిచేస్తాయి. సమిష్టి అహంకారంతో, వ్యష్టి అహంకారంతో కూడినటువంటిదే జీవుడు. ఆ మహత్తే ప్రధానంగా భావించబడుతున్నది. కానీ ప్రధానము జడము. సమిష్టి వ్యష్టి అహంకారములు చిచ్ఛాయ కలిగి ఉండడం వల్ల చేతనములు. ఇక్కడ వచ్చిన ఇబ్బందులు ఏమిటంటే, మహత్తుని ప్రధానము అంటున్నాం. మహత్తు ప్రధానము అంటే అది జడం అవుతుంది. సమిష్టి అహంకారము, వ్యష్టి అహంకారము చేతనములు. ఎందుకంటే వాటిలో చిత్తు యొక్క ఛాయ ఉంటుంది. అది ఎలా ఉంటుందండి? ఆ రెండింటి యొక్క చిచ్ఛాయ కలిగి ఉండడం వలన జీవాత్మగా వ్యవహరింపబడుతున్నాయి. కాబట్టి జీవాత్మే జగత్కారణమునకు అనడం తగినటువంటిది.
జీవాత్మనే జగత్కారణం అంటే సరిపోతుంది. కానీ జీవాత్మ కూడా కాదు అని ఖండిస్తున్నారు. ఎందుకయ్యా అంటే ఇక్కడ ఎలా వచ్చింది? కాలం జడం, స్వభావం జడం, నియతి జడం, ఎదురుచ్ఛ జడం, పంచభూతాలు జడాలు, ప్రధానం జడం. అరే ఇవన్నీ జడములు. జీవుడు అజడం కదా, చేతనం కదా, చిచ్చాయి గలవాడు కదా. కాబట్టి ఆయన్ని మనం తీసుకోవచ్చును కదా, జీవుడిని తీసుకోవచ్చును కదా, జీవుడే జగత్కారణం అని చెప్పొచ్చును కదా అంటే అలా కుదరదండి, అది కూడా కుదరదు అంటున్నారు. ఇదేమిటి, ఎందుకు కుదరదు? తర్హి జీవో హేతురస్తు తన్న దుఃఖాది దర్శనాత్ స్వతంత్ర స్వాత్మనో దుఃఖం కుర్వన్ దృష్టో నహి క్వచితు. ఇక్కడ ఇబ్బంది ఉన్నాయా? ఎవడైతే జగత్కర్త అంటామో వాడికి దుఃఖం ఉండకూడదు. అంటే వాడు దుఃఖపడేటువంటి విషయం ఏది ఉండకూడదు. కానీ జీవుడికి దుఃఖం ఉంది, సుఖం ఉంది, ద్వంద్వాలు ఉన్నాయి. ద్వంద్వాలు ఉంటే వాడు అసత్యం, సత్యం కాదు. అసత్యమైనటువంటి వాడు, అనిత్యమైనటువంటి వాడు ఎలాగా హేతు అవుతాడు? తర్హి ఒకవేళ మీరు చెప్పినట్టుగా సంఘాతం ఏర్పడటం అన్నటువంటిది అసాధ్యం, సంఘాతం ఏర్పడదు అంటే జీవ జీవుడు హేతురస్తు, హేతువు అని చెప్దామంటారా? జీవుడు చేతనుడు కదా, జీవుడు హేతువు అందామంటారా? తన్న అది కుదరదయ్యా. ఎందుకు కుదరదండి? దుఃఖాది దర్శనాత్. జీవుడు ఎందు దుఃఖాదులు ఉన్నాయి. జీవుడికి దుఃఖం ఉన్నాయి, సుఖం ఉన్నాయి, ద్వంద్వాలు ఉన్నాయి. అందువల్ల జీవుడు జగత్తుకి హేతు అనలేమయ్యా, అలా చెప్పడానికి కుదరదయ్యా. స్వతంత్ర, స్వతంత్రుడైనటువంటి వాడు స్వాత్మన దుఃఖం, తనకి తాను దుఃఖాన్ని కుర్వన్ దృష్టో నహి క్వచిత్, చేసుకోవటం ఎక్కడా కనిపించదయ్యా. ఒకవేళ కానీ స్వతంత్రమైనటువంటి వాడు జీవుడైతే, జీవుడు స్వతంత్రుడే అయితే, మీరు చెప్పినట్టుగా జీవుడే జగత్కారణం అయితే వాడికి వాడు దుఃఖాన్ని కలిగించుకోకూడదు కదా. కానీ జీవుడికి దుఃఖం ఉన్నది. లోకంలో జీవం కలిగినటువంటి వాళ్ళందరూ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. అంటే జీవుడికి దుఃఖం ఉన్నది. జీవుడికి దుఃఖం ఉన్నప్పుడు వాడు కారణం ఎలాగవుతాడయ్యా? వాడు స్వతంత్రుడు ఎలా అవుతాడయ్యా? వాడు స్వతంత్రుడు కాడు కదా. కాలాదులు జడాలవడం చేత సంఘాతంగా ఏర్పడుట అసాధ్యము. బాగుంది, అవన్నీ కలియవు. కాలాదులు జీవుని లోబడి పనిచేస్తాయి, అలాగే ఒప్పుకున్నాం. జీవుడే జగత్కారణం అంటే అనొచ్చునా? కుదరదు, అలా సాధ్యం కాదు. జీవుడు జగత్కారణం కాదు. ఎందువల్ల అంటే జీవుని ఎందు దుఃఖాదులు కనిపిస్తున్నాయి. జీవుల్లో దుఃఖం మొదలైనటువంటి ద్వంద్వాలు ఉన్నాయి. ద్వంద్వాలు కలిగినటువంటిది జగత్కారణం కాదు కదా. జీవుడు యథార్థముగా స్వతంత్రుడైతే తనకు తాను దుఃఖాన్ని కల్పించుకోడు కదా. వారికి వాడు దుఃఖాన్ని కల్పించుకుంటాడు ఎవడైనా స్వతంత్రుడు? నా అధీనంలో జరిగేటువంటి పని నాకు దుఃఖం కలిగేటట్టు చేస్తానా? చేయను కదా. నాకు ఇంకెవరైనా యజమాని ఉంటే వాడిని నేను ఇబ్బంది పెడితే నేను దుఃఖాన్ని అనుభవిస్తాను, కాదన్ను. కానీ నేనే యజమాని అయితే నాకు దుఃఖం కలిగేటువంటి పని చేయను కదా. కానీ జీవుడు జగత్కారణం అంటే జీవుడికి దుఃఖం ఉన్నది కదా. వాడే యజమాని అయితే వాడికి దుఃఖాన్ని వాడు ఎలా కలిగించుకున్నాడు? కాబట్టి జీవుడు జగత్కారణం కాదు. కఠోపనిషత్తులో జీవుణ్ణి ఈశ్వరుణ్ణి ఛాయాతపములు అని చెప్పారు. అంటే వెలుగు నీడ అని చెప్పారు. ఈశ్వరుడు ఆతపం అంటే వెలుగు, జీవుడు ఛాయ నీడ మాత్రమే. అందువలన ఛాయ స్వతంత్రం కాదు. స్వతంత్రం కానటువంటిది జగత్కారణం కాదు. ఏమంటే ఆయన స్వతంత్రుడు కాడు జీవుడు. స్వతంత్రం కానటువంటి జీవుడు జగత్తుకి కారణము కాదు. ఆత్మభావాద్ ఆత్మాపి అనీశ సుఖ దుఃఖ హేతో అని
శృతి చెప్పడం చేతనం. శ్వేతాశ్వతరోపనిషత్తు, ఇక్కడ శృతి అంటే శ్వేతాశ్వతరోపనిషత్తు. అంటే మనం ప్రతి విషయానికి శ్వేతాశ్వతరోపనిషత్తులో ఏం చెప్తున్నారు అన్నది చెప్పుకుంటాం. అయితే ఇంకా కూడా మనం ఎక్కడైనా దీనికి సంబంధించి బ్రహ్మసూత్రాల విషయాలు కానీ ప్రస్తావన వచ్చినట్టుగైతే ఆ విషయాన్ని కూడా చెప్పుకుంటాం. ఎందుకండి అంటే మనకి శ్వేతాశ్వతరోపనిషత్తు యొక్క పరమార్థం తెలియాలి. ఏదో భావం తెలియడానికైతే మనం చదవక్కర్లేదు, పరమార్థం తెలియాలి. అంటే ఆత్మభావాద్ ఆత్మాపి అనీశః సుఖదుఃఖహేతో అని శ్వేతాశ్వతరం చెప్తున్నారు. కాబట్టి సుఖదుఃఖహేతు అయినటువంటి జీవాత్మ జగత్కారణము కాదు. అయితే మరి ఇంకేమిటయ్యా జగత్కారణం? దోషా సర్వేషు పశ్యంతః బహుధా తదా మాయాశక్తిమనిర్వాచ్యాం అపశ్యన్ ధ్యానయోగతః. ఏవయ్యా ఒకటి ఉన్నది, సర్వేషు అన్నింటి యందు, బహుధా అనేక విధాలుగా, దోషాహ దోషములు, పశ్యంతః చూస్తున్నటువంటి వాళ్ళై. అంటే ఇప్పుడు మనం కాలాన్ని చూసాను దోషం ఉన్నది, స్వభావాన్ని చూసాను దోషం ఉన్నది, నియతి చూశాను దోషం ఉన్నది, ఎదురుచ్ఛ చూశాను దోషం ఉన్నది, పంచభూతాలు చూశాను దోషం ఉన్నది, ప్రధానం చూసాం దోషం ఉన్నది, జీవుడు చూశాను దోషం ఉన్నది. అన్నిట్లో దోషాలు ఉన్నాయి. అన్నిట్లోనే అనేక దోషాలు కనిపిస్తూ ఉండడం చేత తదా అప్పుడు అనిర్వాచ్యాం నిర్వచించడానికి వీలు కాని మాయాశక్తి, మాయా అనేటువంటి శక్తిని ధ్యానయోగత ధ్యానయోగము వలన అపశ్యన్ దర్శించిరి. అపశ్యన్ దర్శించిరి, మాయను దర్శించారు. అదే మాయ కనిపించదు కదండి. దర్శించడం అంటే చూడటం అని కాదు కదా అర్థం. దర్శించడం అంటే తెలుసుకోవటం అని అర్థం. ఎలా తెలుసుకున్నారండి? ధ్యానయోగత, ధ్యానయోగం వల్ల తెలుసుకున్నారు. కాలాదులందు అన్నింటి యందు అనేక విధ దోషాలు కనిపిస్తూ ఉండడం వలన అప్పుడు ధ్యానయోగం వలన అనిర్వచనీయమైనటువంటి మాయాశక్తిని చూశారు, మాయాశక్తిని తెలుసుకున్నారు. ఇదే జగత్కారణం, ఈ మాయాశక్తి అనుకుందాం. ఇంకా దీనికోసం చాలా చర్చ ఉన్నారు. అనుకుందాం, మాయ కారణమని ధ్యానయోగం ద్వారా దర్శించారు. పైన చెప్పబడినవి ఏవి జగత్కారణాలు కావు, జగత్తునకు మాయ కారణమని ధ్యానయోగం ద్వారా అక్కడ కూర్చున్నటువంటి మహర్షులందరూ దర్శించారు. ఇదే పనండి. అంటే భౌతికమైనటువంటి విషయాలు ఏందో, భోజనాలు, నిద్రలు, సుఖాలు, ధనప్రాప్తి, భాగప్రాప్తి ఏమీ లేవు. ఆ పరమాత్మను దర్శించడమే అప్పుడు ఉన్నటువంటి పని. వాళ్ళు దర్శించారు. వాళ్ళు దర్శిస్తే సాంఖ్యులు చెప్పినటువంటి ప్రధానాన్ని ఖండించి చమసాధికరణంలో మాయయే అని జగత్తును జగత్కారణం అని నిర్ధారించారు. సాంఖ్యయోగులు చెప్పినటువంటి ప్రధానాన్ని ఖండించి బ్రహ్మసూత్రాల్లో చమసాధికరణం అని ఒక అధికరణం ఉన్నది. ఆ అధికరణంలో మాయే జగత్కారణము అని భగవత్పాదులు వారు ప్రతిపాదించారు. తే ధ్యానయోగానుగత అపశ్యన్ దేవాత్మశక్తిన్ స్వగుణైర్నిగూఢాం యః కారణాని నిఖిలాని తాని కాలయుక్త కాలాత్మయుక్తాన్యధితిష్ఠతి ఏతః అని ధ్యానయోగము అనుసరించి బ్రహ్మజ్ఞానము అద్వితీయ సర్వకారణ కాలస్వరూప పరబ్రహ్మాన్ని దర్శించారు. అద్వితీయమైనటువంటి సర్వమునకు కారణమైనటువంటి కాలాది స్వరూపమైనటువంటి పరబ్రహ్మాన్ని దర్శించారు. ఎంతో గొప్పదైనటువంటి పరబ్రహ్మ మాయాశక్తి సత్వరజస్తమో గుణాలతో త్రిగుణాత్మకంగా
ఎంతో రహస్యంగా ఉంది అని శృతిలో చెప్పారు. ఈ ఏదైతే ఉన్నదో ఆ పరబ్రహ్మ యొక్క మాయాశక్తి చాలా గొప్పదైనటువంటి మాయాశక్తి సత్వరజస్తమో గుణాలతో త్రిగుణాత్మకంగా 3 గుణాలతోని కూడా కలిసి ఎంతో రహస్యంగా ఉన్నది అని శ్వేతాశ్వతరంలో చెప్పారు. ఈ విషయాన్ని బ్రహ్మసూత్రాల్లో చతుర్థ పాదం చమసాధికరణంలో బహుధా ప్రస్తావన చేశారు. అజం అంటే ప్రధానం కాదని, సాంఖ్య సిద్ధాంతం అంగీకరింపదగినటువంటిది కాదని వ్యాస భగవాన్ యొక్క బ్రహ్మసూత్రాలకి భగవత్పాదులు వారు చేసినటువంటి మహాభాష్యంలో ఖండించారు. ఇప్పుడు మహాభాష్యంలో చమసాధికరణం అంటే బ్రహ్మసూత్రాల్లో ఉన్నటువంటి చమసాధికరణంలో అజం అంటే ప్రధానం కాదు, సాంఖ్య సిద్ధాంతం అంగీకరింపదగినటువంటిది కాదు అని ఖండించారు. సాంఖ్యులు ఏమిటంటున్నారండి? అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం బహ్వీ ప్రజా సృజమానాం స్వరూపాం అజోచ్యేకో జుషమాణో అనుసేతే జహాత్యేనాం భుక్తభోగాం అజోన్యః అని శ్వేతాశ్వతరోపనిషత్తులో ఇంకా మనకు వస్తుంది. రాబోయేటువంటి సమయంలో 4వ అధ్యాయం 5వ మంత్రంలో చెప్పారు. దీని ప్రకారం అజం అంటే మేక. ఎరుపు, తెలుపు, నలుపు రంగులు కలిగినటువంటి మేకలు ఉంటాయి. జీవాత్మ మేకపోతు, ఇతన్ని అజుడు అంటారు. మేకను అజ అంటారు. ఇది మాయ. ఈ ఇద్దరి కలయిక వలన అటువంటి రూపమే కలిగినటువంటి మేకలు సృజించబడతాయి. ఇందు వివేకం కలిగినటువంటి అజుడు అంటే మేకపోతు, అనుభవించినటువంటి భోగాలు కలిగినటువంటి అజను విడిచిపెట్టేస్తాడు, ఆ మేకను విడిచిపెట్టేస్తాడు. అవివేకి అయినటువంటి ఆ అజతో భోగాల్లోనే ఉంటాడు. ఈ అజ శబ్దమే ప్రధానాన్ని చెప్తుంది అని సాంఖ్యవాదులు వాదిస్తారు. ఈ శ్వేతాశ్వతరోపనిషత్తులో అజ అంటే నజాయతి పుట్టనటువంటిది అనేటువంటి అర్థంలో ఇది ప్రధానాన్ని చెప్తుంది. ఇక్కడ మగమేక ఆడమేక అనేటువంటివి 2 తీసుకొని అనుభవించినటువంటిది ఒకటి, అనుభవించిన తర్వాత వదిలేసింది, అనుభవించబడినటువంటిది భోగాల్ని అనుభవిస్తున్నది అని రెండింటినీ చెప్తూ ప్రధానమే దీనికి కారణము, ప్రధానమే ఇక్కడ మనం చెప్పవలసినటువంటిది అంటారు. అయితే చమసపద విశేషాత్ అనేటువంటి బ్రహ్మసూత్రంలో అజశబ్దం చమసపదం యొక్క అర్థం వలె ప్రత్యేకత లేనటువంటిది. అజ అంటే పుట్టనటువంటిది, లేకపోతే మేక అని చెప్పక్కర్లేదయ్యా. అజ అనేటువంటిది సామాన్య వాచకం, పుట్టుక లేనటువంటిది అనే ఒక సామాన్య వాచకం తప్పిస్తే అది ప్రత్యేకంగా మేక అని చెప్పక్కర్లేదు. అది ఎలాగండి అని అడిగితే చమసవత్ అనేటువంటి మంత్రాన్ని తీసుకున్నారు. చమస పదవత్ అవిశేషాత్, చమస పదంలాగా విశేషము కానటువంటిది అన్నారు. అంటే ఏమిటండి? ఇక్కడ అజ అనేటువంటిది ప్రధానం కాదు. పుట్టుక కనుక అజ అంటే ప్రధానం అని చెప్పకూడదు. అజామేక మంత్రంలో చెప్పబడ్డటువంటి లోహితము అంటే ఎరుపు, శుక్ల అంటే తెలుపు, కృష్ణ అంటే నలుపు రజోగుణాదులను సృజించేటువంటివి కావు. అవి శబ్దాలు మాత్రమే, అవి గుణాల్ని సూచించేవి కావు. అవి రూపాన్ని చెప్పేటువంటివి మాత్రమే. ఇక్కడ ప్రధానమని అర్థం చెప్పడానికి ఏ ఆధారమూ లేదు. చమస్సు అనేటువంటి పదానికి కింద పల్లంగా మీద ఉబ్బెత్తుగా ఉన్నటువంటి దాన్ని చమసము అంటారు. చమసం అంటే కింద భాగం పల్లంగా ఉంటుంది, అంటే నీళ్లు వెళ్ళడానికి కిందకి పల్లంగా ఉంటుంది, మీదని ఉబ్బెత్తుగా ఉంటుంది, దాన్ని చమసం అంటారు. అయితే యజ్ఞపాత్రలన్నీ ఇలాగే ఉంటాయి. యజ్ఞపాత్రలన్నీ కూడా ఇటువైపు
నా వైపేమో ఉబ్బెత్తుగా ఉంటాయి, అటువైపు కిందకేమో కాస్త పల్లంగా ఉంటాయి. ఎందుకంటే నెయ్యి వేస్తే ఆ నెయ్యి కిందకి వెళ్ళాలి కాబట్టి. యజ్ఞపాత్రలన్నీ అలాగే ఉంటాయి. కాబట్టి చమస్సు అంటే ప్రత్యేకమైన అర్థమేం లేదు. చమస్సు అంటే సురుక్కని కానీ, స్రవం అని కానీ, మరోటిని కానీ ప్రత్యేకమైనటువంటి అర్థం ఏమీ లేదు. అలాగే అజ అనేటువంటిది కూడా ప్రత్యేక అర్థాన్ని చెప్పదు. అజామేకాం అంటే ఏమిటి అర్థం చెప్పాలి అంటే, జ్యోతిరుపక్రమాతు తథాచ్యధిధీయత ఏకే అనేటువంటి బ్రహ్మసూత్రం ప్రకారం, బ్రహ్మసూత్రంలో జ్యోతిరుపక్రమాతు తథాచ్యధియత ఏకే అనేటువంటిది ఒక మంత్రం. ఆ మంత్రం ప్రకారం తేజస్సు ప్రారంభంలో ముఖ్యంగా ఉండేటువంటి దాన్ని గ్రహించాలి. తేజస్సు ఉన్నటువంటి వాటిని గ్రహించాలి. ఛాందోగ్యంలో యదగ్నేరోహితం రూపం తేజ తత రూపం యత్ శుక్లం తదపాం యత్ కృష్ణో తదన్నస్య అనేటువంటి మంత్రం ప్రకారం తేజస్సు అంటే అగ్ని. ఈ తేజస్సు అనేటువంటి దాంట్లో ఎరుపుదనం ఉంటుంది, అలాగే తెలుపుదనం ఉంటుంది, అలాగే నలుపుదనం ఉంటుంది. మూడు కూడా అగ్నిలో ఉంటాయి. తేజస్సు, నీరు, అన్నము అనేటువంటివి. ఒకటేమో తెల్లగా ఉంటుంది, ఒకటేమో ఎర్రగా ఉంటుంది, మరొకటేమో తెల్లగా ఉంటుంది, మరొకటేమో నల్లగా ఉంటుంది. పృథ్వీ తత్వాన్ని చెప్తుంది. ఈ మూడు కూడా ఛాందోగ్యంలో మనం చెప్పుకున్నాం. ఈ మూడింటిని కలిపి త్రివృత్కరణం చేస్తారు. దానివల్ల జగత్తు వచ్చింది అని చెప్తారు. అంటే ఎరుపు తెలుపు వర్ణాలను కాబట్టి ఇక్కడ తేజస్సు ఉదకం అన్నంతో కూడినటువంటి అజ అని గ్రహించాలి. అంటే ఛాందోగ్యంలో చెప్పినటువంటి తేజో అప్ అన్నములనే అజ అని స్వీకరించాలి. ఈ ప్రకరణంలోనే తే ధ్యానయోగానుగత అపశ్యం దేవాత్మశక్తిం స్వగుణైర్నిగూఢాం అనేటువంటి శ్వేతాశ్వతర మంత్రం ప్రకారం 1-3 మంత్రం ప్రకారం ధ్యానయోగం ద్వారా సత్వరజస్తమస్సులు వాటి కార్యకాలాది రూపాలను తన గుణాలతో కప్పి ఉంచినటువంటి పరమాత్మ యొక్క నిగూఢమైనటువంటి శక్తిని దర్శించారు అని చెప్పారు. పరమాత్మ యొక్క నిగూఢమైనటువంటి శక్తి కాలాది రూపాలని కప్పి ఉంచుతుంది తన గుణాలతోని. అలాగే తమస్సుల్ని కూడా కప్పి ఉంచుతుంది. అటువంటి శక్తి కలిగినటువంటి ఆ పరమాత్మ శక్తిని దర్శించారు అని చెప్పారు. పరమేశ్వర శక్తియే జగత్కారణం. మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం అని శ్వేతాశ్వతరోపనిషత్తు 4-10 మంత్రంలో చెప్పారు. దాని ప్రకారం ప్రకృతి అంటే ఈ జగత్కారణమైనటువంటిది మాయా. ఆ మాయకు కారణమైనటువంటి మాయినంతు మాయకు కారణమైనటువంటి వాడు మహేశ్వరుడు పరమాత్మ. అంటే శ్వేతాశ్వతరోపనిషత్తులోనే మాయ కారణం అని చెప్పబడ్డం చేతను, అలాగే శ్వేతాశ్వతరోపనిషత్తులోనే మాయకు కారణం పరమాత్మ అని చెప్పబడ్డం చేతను, ఛాందోగ్యంలో త్రివృత్కరణంలో తేజస్సు అప్పు అన్నము అనేటువంటివి మూడు కూడా ఎరుపు తెలుపు నలుపు రంగులు కలిగినటువంటివి అని చెప్పబడ్డం చేతను అక్కడ సాంఖ్యులు చెప్తూ ఉన్నటువంటి అజ అనేటువంటి శబ్దానికి ప్రధానము అని అర్థం చెప్పకూడదు. పరమాత్మ ఒక్కడే ప్రథమ యోనికి అన్యయోనులకు అధిష్టాత. యోనిం అధితిష్టత్యేక యోనిం అధితిష్టత్యేక అని శ్వేతాశ్వతరంలో 4:11 చెప్పడం చేతను పరమాత్మ ఒక్కడే ప్రథమ యోనికి మాయకు అన్యయోనులకు ఇతరమైనటువంటి జగత్తునకు కూడా అధిష్టాత, అవి నిలబడడానికి కారణమైనటువంటి వాడు. ఇదంతా కూడా ఎక్కడున్నది? ఆ పరమాత్మ ఎందే ఉన్నది. అందువలన అవిద్యయే ఇక్కడ అజ శబ్దం చేత గ్రహించబడుతుంది. సాంఖ్యులు చెప్పినటువంటి ప్రధానం కాదు. అజ అనేటువంటిది
అవిద్యనే చెప్తుంది. అవాంతర ప్రకృతి రూపమైనటువంటి తేజో అబన్నములు సద్రూప పరమాత్మ నుండి పుట్టినట్లు ఛాందోగ్యం చెప్తున్నది. సద్రూపమైనటువంటి సత్ అనేటువంటి రూపం కలిగినటువంటి పరమాత్మ నుండి, సత్తు నుండి, దాన్ని సద్వాదము అంటారు, సత్తు నుండి తేజస్సు అప్పు అన్నములు పుట్టేయి అని ఛాందోగ్యం చెప్తున్నది. కాబట్టి అవాంతర ప్రకృతి రూపమైనటువంటివి తేజస్సు అప్పు అన్నములు కాబట్టి వాటి పుట్టుక ప్రధాన ప్రకృతి అయినటువంటి పరమాత్మ నుండే జరిగింది కాబట్టి మాయే కారణం. అయితే అజ యొక్క ఆకారం తేజో అబన్నములందు లేదు కదా అనో ప్రశ్న వేశారు. అంటే ఏమండి, మేక అన్నటువంటి దానికి అజహ అన్నటువంటి దానికి సరిపోయింది, మీరు తేజస్సు అప్పు అంటే నీరు అన్నము ఈ మూడు అజ శబ్దం చేత చెప్పబడతాయి అంటున్నారు. ఏదేమైనా బాగున్నదా అండి? ఎందుకంటే తేజస్సుని ఎక్కడైనా అజ అంటారా, అప్పును ఎక్కడైనా అజ అంటారా, లేకపోతే అన్నాన్ని ఎక్కడైనా అజ అంటారా? ఆ అర్థం లేదు కదండి. ఆ అజ అనేటువంటి ఆకారం కానీ అర్థం కానీ లేదు కదండి. వాటిని మీరు ముడిపెడుతున్నారంటే ఏంటి? బోడితలకి మోకాలకి ముడిపెట్టినట్టుగా ఎక్కడో ఛాందోగ్యంలో ఉన్నటువంటి ఎరుపు తెలుపు నలుపు మూడు దొరికాయని తెచ్చి దీనికి ముడిపెట్టడం ఏమైనా బాగున్నదా అండి? జన్మరహితమైనటువంటి అజశబ్దం వాటికి ఎలా చెప్తారండి అని పూర్వపక్షం వాళ్ళు వాదిస్తారు. అయితే కల్పనోపదేశాచ మధ్వాదివద అవిరోధ అని బ్రహ్మసూత్రాల్లో మరో మంత్రం ఉన్నది. ఈ చమసాధికరణంలో జగత్తు యొక్క కారణం ఏమిటి అని చెప్పడానికి ఆ అధికరణాన్ని చెప్తారు. ఆ అధికరణంలో కల్పనోపదేశాచ మధ్వాదివద అవిరోధ అసవా ఆదిత్యో దేవ మధు వాచంధేనముపాసీత అన్నటువంటివి మంత్రాలు. ఏమండి, బ్రహ్మసూత్రాల్లో ఏమిటి మంత్రం అండి అని అంటే కల్పనోపదేశాచ మధ్వాద అవిరోధ. మధు ధేను మొదలైనటువంటి శబ్దాలు ఇతరమైనటువంటి అర్థాల్లో కల్పించబడినట్టుగా ఇక్కడ కూడా అజ అన్నటువంటి శబ్దం ఇతర అర్థంలో కల్పించబడింది అన్నం తప్పులేదు అన్నారు. అది ఎలాగండి? అసవ్వా ఆదిత్యో మధు. ఏమండి, ఈ సూర్య భగవానుడు తీయనైనవా తేనె, ఈ సూర్య భగవానుడు తేనె. సూర్య భగవానుడు ఎక్కడైనా తేనె అవుతాడా అండి? తేనెకి సూర్యుడికి సంబంధం ఏమైనా ఉన్నదా అండి? వాచం ధేనుం అంటే వాగ్రూపమైనటువంటి గోవును ఉపాసించు. గోవు ఎక్కడైనా వాగ్రూపం అవుతుందా అండి? లేదు. వాక్య ఎక్కడైనా గోరూపం అవుతుందా అండి? ఎక్కడైనా తేనె సూర్యుడవుతాడా? సూర్యుడు తేనెవుతాడా? ఏమిటండి ఈ మంత్రాలు? ఒకటి ఛాందోగ్యంలో అసవ్వా ఆదిత్యో దేవ మధు అనేటువంటి మంత్రం సూర్యుడు తేనె అని చెప్తున్నది. అలాగే బృహదారణ్యకంలో వాచంధేనముపాసీత అనేటువంటిది వాక్కు ఆవు అని చెప్తున్నది. ఇది ఎలాగండి అంటే సూర్యుని యందు మధుత్వాన్ని వాక్కునందు ధేనుత్వాన్ని కల్పించినట్లు తేజో అబన్నాత్మక ప్రకృతి యందు అజత్వం కల్పించటం దోషం కాదు. సూర్యుణ్ణి తేనె అన్నట్టుగా, వాక్కుని ధేనువు అన్నట్టుగా ఇక్కడ తేజో అబన్నములను అజ అనడం తప్పు కాదు. అలాగ పదాలని ప్రయోగించడం తప్పు కాదు. అవివేకి తేజో అబన్నాత్మకమైనటువంటి ప్రకృతిని సేవిస్తూ అనుసరిస్తాడు. వివేకం లేనటువంటి వాడు తేజోరూపమైనటువంటి జలరూపమైనటువంటి అన్నరూపమైనటువంటి ప్రకృతిని అనుసరించి బ్రతుకుతూ ఉంటాడు. దాన్ని సేవిస్తూ బతుకుతూ ఉంటాడు. దాన్ని వదలడం. ఏమైనా అంటే మేము దీంట్లోంచి బయటికి రాలేమండి, మేము ఇలాగే ఉంటామండి అంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు విద్యలు ఎందుకు? వాటి ప్రయోజనం ఏమిటి? మనం దేనికోసం విద్యల్ని నేర్చుకుంటున్నాం అంటే జ్ఞానాన్ని పొందడం కోసం. జ్ఞానాన్ని పొందిన తర్వాత ఏం చేయాలి? అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి.
అజ్ఞానాన్ని ఎలా విడిచిపెట్టిస్తామండి అన్నప్పుడు మరి జ్ఞానం ఎందుకండి? అజ్ఞానాన్ని ఎలా విడిచిపెట్టిస్తానంటే మరి జ్ఞానం వల్ల ప్రయోజనం లేదు కదా. అవివేకి అయినటువంటి వాడు వాటిని సేవిస్తూ ఉంటాడు, వాటిని అనుసరిస్తూ ఉంటాడు. వివేకి తాను అనుభవించినటువంటి ప్రకృతిని వదిలిపెట్టేస్తాడు. త్యాగభోగాల్లో ప్రకృతిలో సమత్వమే ఉంటుంది తప్పిస్తే వైషమ్యం ఉండదు అని చెప్పటానికే అవాంతర ప్రకృతి యందు అజత్వాన్ని కల్పించారు. అవాంతర ప్రకృతి అయినటువంటి కాలాదుల యందు కూడా అజత్వాన్ని కల్పించారు అని బ్రహ్మసూత్ర భాష్యంలో భగవత్పాదుల వారు వీటికి వ్యాఖ్యానం చేశారు. అంటే శ్వేతాశ్వతరంలో ఎంత నిగూఢమైనటువంటి అర్థం ఉన్నాదో మీరు ఆలోచించండి. ఒక శ్లోకంలో అజశబ్దాన్ని నిర్వచించడం కోసం ఇంత దూరం ఆయన వచ్చారు. ప్రధానము సృష్టి కారణము కాదు అని చెప్పడం కోసం సుమారు 4 సూత్రాలకి భాష్యాన్ని రాశారు భగవత్పాదుల వారు. నేను చాలా సంక్షిప్తంగా చెప్పాను. అదే భాష్య రూపంలో చదవాలంటే ఒక 10 రోజులు పడుతుంది. ఆ ఒక్క విషయానికి సమాధానం. అజ అంటే ప్రధానము కాదు. అజ అన్నటువంటిది చాందోగ్యంలో చెప్పబడినటువంటి త్రివృత్కరణములైనటువంటి అవాంతర ప్రకృతులకు సంబంధించినటువంటిది అన్నటువంటి అర్థం చెప్పడానికి సుమారు 10 రోజులైనా మనకు పడుతుంది. వాళ్ళ భగవత్పాదుల వారి భాష్యం యథాతథంగా చదివి దానికి మనం అర్థం చెప్పుకుంటే. అయితే మనం బ్రహ్మసూత్రాలు చెప్పుకోవటం లేదు, అలాగే మనం శ్వేతాశ్వతరోపనిషత్తుకి వ్యాఖ్యానం చెప్పుకోవటం లేదు, మన అనుభూతి ప్రకాశానికి అర్థం చెప్పుకుంటున్నాం. మనకి ఇక్కడ ప్రధానమైనటువంటి విషయాలు తెలిస్తే చాలు కాబట్టి చెప్పాను. తేజో అవర్ణములనేటువంటి వాటినే అవాంతర ప్రకృతి అంటారు, మాయా అంటారు. వాటి నుండే జగత్తు ఏర్పడ్డాది. వాటి త్రివృత్కరణము నుండే జగత్తు ఏర్పడ్డాది, మాయ నుండే జగత్తు ఏర్పడ్డాది అని చెప్తున్నారనమాట. ద్విత్రికక్షాసు యుక్తీనాం సత్వేప్యంతే నసంతితాః నజానామీత్యేవమంతే విషీదంతి హివాదినః. ఏమండి, ఏమిటండి మీరు అయిపోయిందా అంటే ఒక మంత్ర ఒక జీవుడు అజము అనేటువంటిది అంటే ప్రధానమా మాయా ఏది కారణము అనేటువంటి దాంట్లో ప్రధానం కాదు అని చెప్పడానికే మనకి సమయం చాలా పట్టింది. ఇప్పుడు ఇంకా కొత్త విషయంలోకి వెళ్తున్నాడు. ఏమండి, మీ వాదం అయితే బాగున్నదండి, మరి వాళ్ళ పూర్వపక్షం వాళ్ళు కూడా వాదిస్తున్నారు కదండి, వాళ్ళు కూడా ఏవో హేతువులు గట్రా చెప్తున్నారు కదండి, మరి వాళ్ళు చెప్పినటువంటి హేతువుల్ని మీరు కూడా వినాలి కదండి అని అంటే, ద్విత్రికక్షాసు యుక్తీనాం సత్వేపి ఓ 2-3 దశల వరకు వాళ్ళు చెప్పినటువంటి యుక్తులు సరిపోతున్నాయ్యా. యుక్తీనాం అంటే పూర్వపక్షవాదులు చెప్పేటువంటి కాలాది హేతువుల ధర్మాలు ద్విత్రికక్షాసు 2-3 దశల వరకు సత్వేపి నిలుస్తున్నాయి. వాళ్ళు మొదట ఏదో చెప్తున్నారు, బాగున్నది అనుకుంటున్నాం. వాళ్ళు రెండో వాదం ఏదో చెప్తున్నారు, బాగానే ఉన్నది అనుకుంటున్నాం. మూడో దాంట్లోకి వచ్చేసరికల్లా వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు, లేదా 4గో దాంట్లో వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. అంటే ఇక్కడ వాదనలో ఎలా ఉంటుందంటే గెలుపోటములు తేలే వరకు వాదించుకుంటారు. ఎన్ని రౌండ్లు వాదించుకుంటారంటే మనం చెప్పలేం. ప్రారంభం దగ్గర నుంచి చివరి వచ్చేసరికల్లా వీళ్ళు వాళ్ళు కూడా కుస్తీలు పడతారు. శబ్దార్థాలు కుస్తీలు పడతారు, తర్కాన్ని కుస్తీ పడతారు, మీమాంసను కుస్తీ పడతారు, వేదాంతాన్ని కుస్తీ పడతారు. వాళ్ళన్నింటినీ అవతల ఉపనిషత్తుల్ని లాగుతారు, యువతల దర్శనాలని లాగుతారు, అన్నిటినీ లాగుతారు. అన్నిటినీ ఆధారంగా చేసుకొని వాదాలు జరుగుతాయి. ఆ వాదాలు జరిగినప్పుడు ద్విత్రికక్షాసు ఓ 2 స్టేజ్ల వరకు 3 స్టేజ్ల వరకు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు సమాధానాలు చెప్పడానికి వీలవుతున్నాయి. అసలు 4గో రౌండ్కి వచ్చేసరికి వాళ్ళ దగ్గర మాట్లాడడానికి ఏం ఉండడం లేదు. తాహా యుక్తులు అంటే చిట్ట చివరికి నశంతి నిలబడడం లేదు. ప్రారంభంలో నిలబడుతున్నాయి, చివరికి వచ్చేసరికి అవి దెబ్బతినేస్తున్నాయి. ఆ యుక్తులు వాళ్ళు చెప్పినటువంటి హేతువులు పనిచేయడం లేదు, వాళ్ళు చెప్పినటువంటి హేతువులు సరిపోవటం లేదు. అంటే శాస్త్రాల్లా చదవాలి, శాస్త్రాల్ని మనం కథల్లా చదవకూడదు. ఏమండి, వేదాంతం శాస్త్రం,
భగవద్గీత శాస్త్రం. భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే, అది దేవ బ్రహ్మైక్య యోగానికి సంబంధించిన శాస్త్రం. శాస్త్రంలా చదవాలి. భగవద్గీత చెప్పాలి అని ఎవరికైనా ఒకవేళ ఆసక్తి ఉంటే వాళ్ళు తప్పనిసరిగా భారతంలో అశ్వమేధ పర్వంలో అనుగీత అధ్యాయాన్ని చాలా లోతుగా చదవాలి. భగవద్గీత చెప్పాలి లేదా భగవద్గీత చదువుకోవాలి, భగవద్గీత తెలుసుకోవాలి అని ఎవరికైనా ఒకవేళ ఆసక్తి ఉన్నట్టుగైతే వాళ్ళు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే, సంస్కృత భాగవతంలో అశ్వమేధ పర్వంలో అనుగీతా పర్వము అని ఒక ఉపపర్వం ఉన్నది. అది అర్జునుడికి కృష్ణ భగవానుడే స్వయంగా చెప్పినటువంటి పర్వం. దాన్ని భగవద్గీత యొక్క అర్థం కింద చెప్పాడు. దాంట్లో బ్రాహ్మణ గీతలు, గురు శిష్య గీతలు అవన్నీ ఉంటాయి. ఎవరికైనా ఒకవేళ కానీ ఆసక్తి ఉన్నట్టుగైతే అవి చదవాలి. ఆ తర్వాత అర్థం చెప్పాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక రచయిత ఒక పుస్తకం రాశాడు అనుకోండి, ఆ పుస్తకం రాసినటువంటి రచయిత యొక్క అభిప్రాయం ప్రధానమా, వ్యాఖ్యాత యొక్క అభిప్రాయం ప్రధానమా? వ్యాఖ్యాతల యొక్క అభిప్రాయాలు ప్రధానం కాదు. అందుగురించే విద్యలు ఎప్పుడూ వ్యాఖ్యానాలు చదివి నేర్చుకోకూడదు. విద్యలన్నీ కూడా మూల గ్రంథాలు చదివి నేర్చుకోవాలి. అంటే మూల గ్రంథాన్ని నువ్వు బాగా చదువు, నీకంటూ ఒక అభిప్రాయం ఏర్పడ్డ తర్వాత అప్పుడు ఎవరైనా వ్యాఖ్యాత రాసినటువంటి చదివితే అది కరెక్టా తప్ప అన్నటువంటిది అప్పుడు నువ్వు నిర్ణయించుకోవచ్చును. అందుకే తప్పించి నువ్వు ముందే వ్యాఖ్యానాన్ని పట్టుకొని వ్యాఖ్యానం మీద ఆధారపడ్డావు అనుకో, నువ్వేమవుతావు, వ్యాఖ్యాత యొక్క అభిప్రాయానికి నువ్వు లొంగిపోతావు. అప్పుడు నీకు మూలం యొక్క అభిప్రాయం తెలియకుండా పోతుంది. ఇక్కడ వ్యాఖ్యాతల యొక్క అభిప్రాయాలే ఉంటాయి కానీ మూల గ్రంథకర్తల యొక్క అభిప్రాయాలు ఉండవు. కాబట్టి చిట్ట చివరికి అవి నిలబట్టడం లేదు. వాదినహ వాదులు అంతే చిట్ట చివరికి నజారామీత్యేవం, నాకేమీ తెలియదు అని విషీదంతి దుఃఖిస్తూ బాధించి 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 ఏమిటంటున్నారు, మాకేమిటో అర్థం కావడం లేదండి అంటున్నారు. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితా అని భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. దానికి అర్థం చెప్పాలంటే నేను చెప్పినటువంటి అనుగీతా పర్వంలో బ్రాహ్మణ గీతల్లోకి వెళ్తే అక్కడ ఒక బ్రాహ్మణుడు పెళ్ళానికి ఏది కర్మ ఏది కర్మ కాదు అన్న చెప్తాడు. అది మనం తెలుసుకోవాలి. అది కృష్ణుడు చెప్పింది, మనం చెప్పినటువంటి చెప్పకూడదు. నేను భగవత్పాదుల వారి వ్యాఖ్యానం చూసి మాట్లాడుతున్నానండి, లేకపోతే మరొకరి వ్యాఖ్యానం చూసి మాట్లాడుతున్నానండి అనకూడదు. కృష్ణుడి యొక్క అభిప్రాయాన్ని చెప్పాలి. అది మూలం యొక్క అభిప్రాయాన్ని మనం చెప్పాలి. అలాగే వీళ్ళు కూడా 1-2 స్టేజ్ల వరకు వాదిస్తున్నారు. కాలం అంటున్నారు, ఓ 2 స్టేజ్లు వాదిస్తున్నారు, ఓడిపోతున్నారు. స్వభావం అంటున్నారు, ఓ 2 స్టేజ్లు వాదిస్తున్నారు, ఓడిపోతున్నారు. నియతి అంటున్నారు, ఓ 3 స్టేజ్లు వాదిస్తారు, ఓడిపోతున్నారు. ఎదురుచ్చా అంటున్నారు, ఓ 3 స్టేజ్లో ఓడిపోతున్నారు. పంచభూతములు అంటున్నారు, ఓ 3 స్టేజ్లో ఓడిపోతున్నారు. ప్రధానము అంటున్నారు, ఆ 5 స్టేజ్ల వరకు వెళ్తున్నారు, ఓడిపోతున్నారు. జీవుడు అంటున్నారు, చివరి వరకు పోరాడుతున్నారు, ఓడిపోతున్నారు. చివరిని ఓడిపోతున్నారు. కాలము, స్వభావము, నియతి మొదలైనటువంటి జగత్కారణాలు వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి హేతువులు వాదంలో 2-3 దశల వరకు నిలబడుతున్నాయి. వాదంలో చివరి వరకు నిలబడడం లేదు, ఖండింపబడుతున్నాయి. అందువలన ఈ కాలాది జగత్కారణములను గూర్చి వాదించే వాళ్ళు మాకు ఏమీ తెలియదు అని దుఃఖిస్తున్నారు. వాదంలో చెప్పబడేటువంటి యుక్తులన్నీ చివరి వరకు నిలబడడం లేదు. కానీ కాలాదులన్నింటికీ ఏదో ఒక దోషం ఉండడం చేత జగత్తుకు కారణము అని చెప్పడానికి సరిపోవటం లేదు. చివరికి వారి వాదాలు ఖండింపబడడం వల్ల వాళ్ళు మాకేమీ తెలియటం లేదు, మాకేమిటి కారణమో, ఈ జగత్తు కారణం ఏమిటో తెలియటం లేదని దుఃఖిస్తున్నారు. ఏమయ్యా, యదంతే శరణం సర్వవాదినామ వివాదత తదజ్ఞానం అనిర్వాచ్య మాయేత్యాహు విపశ్చిత. సర్వవాదినాం
కాలాది సమస్త వాదములకును సమర్థించే వారికి అవివాదత వివాదము లేకుండా అంతే చిట్ట చివరికి శరణం ఆశ్రయించదగినటువంటిది ఎత్ ఏదో తత్ అది అజ్ఞానం. అజ్ఞానం నాకు తెలియలేదు, ఇదే చిట్ట చివరి వరకు వాదించాం, నాకు తెలియలేదు అన్నాం. అదేదో ముందే తెలియలేదు అని తెలుసుకుంటే పోయింది కదా. అభిప్రాయ నేను పండితుడిని కదండి, నేను వాదించాలి కదా, నేను వాదించి ఓడిపోవాలి, కానీ వాదించకుండా ఓడిపోతే ఎలాగా? కాబట్టి వాదించడం ఓడిపోవడం మొత్తం మీద అజ్ఞానం. విపశ్చిత జ్ఞానులు తదజ్ఞానం ఆ అజ్ఞానాన్ని అనిర్వాచ్య నిర్వచించడానికి వీలు కానటువంటి మాయా ఇది ఆహుహు మాయా అని చెప్తున్నారు. ఏమయ్యా మాకు తెలియలేదని వాళ్ళు అంటున్నారు కదా, అయితే మరి జగత్కారణం ఏమిటయ్యా అంటే అది ఎవరు చెప్పడానికి వీలైంది కాదండి, అది అనిర్వాచ్యము, చెప్పడానికి వీలైనటువంటిది కాదు. మరేమిటయ్యా అది? అది మాయా అంటారయ్యా, దాన్ని మాయా అంటారు. కాలాదులు జగత్కారణాలు అని వాదించే వాళ్ళందరికీ చిట్ట చివరిని ఆశ్రయించదగినటువంటిది అజ్ఞానం. అంటే మాకు తెలియదు అన్నట్టు, మాకేమీ తెలియదని అజ్ఞానాన్ని శరణ పొందారు. అజ్ఞానమే అనిర్వచనీయమైనటువంటి మాయా అని జ్ఞానులు అంటారు. మీకు తెలియకపోవడానికి కారణం ఏమిటంటే అది మాయ కాబట్టి, అది నిర్వచించడానికి అంటే దాన్ని ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలు కాదు కాబట్టి అన్నారు. యామా ఏది లేదో సా మాయా, దాన్ని మాయా అంటారు. తెలియబడేది చెప్పబడేది కానిది మాయ. మాయ తెలియబడదు, మాయ చెప్పబడదు. అందువలన తెలియదు అంటే మాయా లక్షణం అని జ్ఞానుల యొక్క అభిప్రాయం. అనిర్వాచ్యేపి యుక్తిం చేద్ అన్విచ్చతి సమూఢధీ నరూపం చక్షుషా ద్రష్టం ఇచ్చత్యేవాతి మోహిత. ఏమండి, ఇక్కడ ఇంకో సమస్య ఉన్నారండి అన్నారు. ఏమిటయ్యా సమస్య? కొంతమంది ఉంటారు తెలియకపోయినా తెలుసును అంటూ ఉంటారు. వాళ్ళు అతి మూఢులు అనమాట. అంటే వాళ్ళంత మూర్ఖులు మరోళ్ళు లేరు. వాళ్ళు ఏది మాట్లాడితే అదే కరెక్ట్ అంటారు. వాళ్ళతో వచ్చిన చిక్కేమిటంటే వాళ్ళకి తెలియదు కానీ మాకు తెలుసును అంటూ ఉంటారు. అనిర్వాచ్యేపి నిర్వచించడానికి వీలు కానటువంటి దాని యందు కూడా యుక్తిం హేతు ధర్మాలను అన్విచ్చతి చేత్. అయ్యా ఇలాగైతే మాయ అంటారా, అలా అయితే మాయ అంటారా, మాయని ఇలా చెప్పొచ్చు అంటారా, మాయని అలా చెప్పొచ్చు అంటారా అని వెధవ ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వాడు వెతుకుతూ ఉంటారు. వెతుక కోరిన వాడైతే సహా వాడు మూఢదీహి అంటే మూఢమైనటువంటి బుద్ధి కలవాడు, పనికి రానివాడు, తెలివి తక్కువ వెధవ. వాడు ఎందుకు పనికిరాడు? ఒరే నాయనా, దానికి నిర్వచనమే లేదురా, అది తెలియబడదురా అంటూ ఉంటే ఎలా తెలుసు, ఇలా తెలుసుకోవచ్చునంటారా, అలా తెలుసుకోవచ్చునంటారా అంటాడు. అతిమోహిత విపరీతమైనటువంటి మోహం, బుద్ధిహీనత్వం కలిగినటువంటి వాడు. రూపాన్ని చక్షుషా దృష్టం కన్నులతో చూచుటకు నైచ్ఛత్యేవా ఇష్టపడ్డ కదా. తెలివి తక్కువ వాడి కళ్ళున్నాయి, ఎదురుకుండా వస్తువు ఉన్నది. ఒరే అలా వస్తువు ఏమిట్రా అంటే వాడు చెప్పడు, వాడి బుర్ర పనిచేయదు. వీళ్ళు కూడా అంతే అన్నాడు. మాయ నిర్వచించడానికి వీలు కాదు అని చెప్తూ ఉన్నప్పటికీ మాయను నిర్వచించాలి అని ప్రయత్నించేటువంటి వాడు మిక్కిలి తెలివి తక్కువ వాడు. అటువంటి కనిపిస్తూ ఉన్నటువంటి రూపాన్ని కూడా కళ్ళతో చూడలేనివాడు. అటువంటి వాడు ఎవరండి అంటే కనిపిస్తూ ఉన్న రూపాన్ని కూడా కళ్ళతో చూడలేనివాడు. అంటే మాయను తెలియుటకు వీలు కాదు, దాన్ని గూర్చి విచారణ చేయుట కళ్ళుండి కళ్ళు లేనివాడిలాగా ప్రవర్తించడం అని చెప్పారండి. అయితే మాయా నిర్వచనీయం, మాయా తెలియబడింది, అవిజ్ఞేయం. ఆ మాయే జగత్తు కారణం. అయితే ఇక్కడ
మరొక విసరు లోపలికి వెళ్దాం. సర్వకార్యేషు శక్తత్వాత్ మాయాక్షేపన్న సారహతి దుర్ఘటస్యైవ ఘటనే స్వభావ సర్వసంభవ. సర్వకార్యేషు శక్తత్వాత్ అన్ని కార్యములు నిర్వహించుట యందు సమర్థత కలది అగుట వలన. మాయ ఎలాంటిదండి అంటే ఏ పనైనా చేస్తుంది. మాయ చెయ్యలేని పనేది లేదు. సా మాయా మాయ ఆక్షేపం తప్పు పట్టుటకు నర అర్హతి అర్హమైనటువంటిది కాదు. అయా మాయ కరెక్ట్ కాదు అనడానికి వీలు కాదు. ఆ మాయ 100% కరెక్ట్. ఎందుకంటే మాయే జగత్కారణం అని ఎలా చెప్తున్నామయ్యా? అది చెయ్యగలిగినటువంటి పని చెయ్యలేని పని అంటూ ఏదీ లేదు. అన్నీ చేయగలరు, అన్ని పనులు చేయగలరు. దుర్ఘటస్యేవ కూర్చడానికి శక్యము కానటువంటి అని యందు ఘటనే కూర్పు చెయ్యగలిగడం మాయ సర్వసంభవ అంతటా ఉండడం అనేటువంటి స్వభావము కలది. అంటే మాయ అంతటా ఉంటుంది, ఏ పనైనా చేస్తుంది, ఎప్పుడైనా చేస్తుంది, ఎలాగైనా చేస్తుంది. కాబట్టి మాయ అన్నింటి యందు ఉన్నారు. మాయ లేని ప్రదేశం లేదు. మాయ అన్ని కార్యాలు చేయగలదు. అందువల్ల మాయ జగత్కారణము అనటంలో ఏ విషయమైనటువంటి దోషం లేదు. కూర్చడానికి అంటే ఘటించడానికి చెయ్యటానికి వీలు కానటువంటి దాన్ని కూడా కూర్చగలిగేది, చెయ్యగలిగేది, చెయ్యడానికి వీలు కాని వాటిని కూడా చెయ్యగలిగేది మాయ. అందువలన మాయ అన్నింటా ఉండడమే స్వభావంగా కాదు. మాయ లేని ప్రదేశం లేదు, మాయ లేనటువంటి స్థలం లేదు. మాయ జడమా? కాదు. మాయ చైతన్యమా? కాదు. మాయ నశిస్తుందా? కాదు. మాయ శాశ్వతమా? కాదు. ఇదేమిటండి? మాయ జడము కాదు, మాయ చైతన్యము కాదు, మాయ నశించేది కాదు, మాయ శాశ్వతము కాదు. మాయ జడాజడం, నిత్యానిత్యం, అన్నిట్లో ఉంటుంది. మాయ జగత్కారణం అనడానికి ఏ విధమైనటువంటి ప్రతిబంధకం లేదు. మాయ సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మను అంటి పెట్టుకో ఉండటం వలన మాయే జగత్కారణం. మాయ పరమాత్మని అంటి పెట్టుకో ఉంటుంది. శివశక్త్యాయుక్త అని ప్రారంభిస్తారు. శివుడు శక్తితో కూడుంటాడు అంటే మాయతో కూడుంటాడు అని అర్థం. మా శివుడికో భార్య, ఆయనకి పిల్లలు, ఆయనకి సంసారం, ఇదే మనగోల. మనకేమిటంటే ఎవడు కనిపించినా ఏమండి బాగున్నారా, మీ ఆవిడ బాగున్నాదా, మీ పిల్లలు బాగున్నారా, ఇలాగా మనం భగవంతుడు కనిపించిన భగవంతుని కూడా స్వామి బాగున్నారా, మీ ఆవిడ బాగున్నాదా, మీ పిల్లలు బాగున్నారా, ఇలా ఏడుస్తూ ఉంటాం మనం. ఇది కాదయ్యా. మాయా అనేటువంటిది పరమాత్మని అంటి పెట్టుకో ఉండేటువంటి శక్తి స్వరూపం. తథా విధాయాం మాయాయాం పరాత్మా ప్రతిబింబిత అవాంతరాణి వస్తూని కాలాదీన్యధితిష్టతి. తథా విధాయాం ఆ విధమైనటువంటి మాయయందు, మాయయందు, తథా విధాయాం ఆ విధమైనటువంటి మాయయందు ప్రతిబింబిత ప్రతిబింబ భావము పొందినటువంటి పరమాత్మ కాలాదీని కాలము మొదలైనటువంటి వాటిని అవాంతర వస్తువుని జగత్తునందు వ్యాపించి ఉన్నటువంటి వస్తువులను అధితిష్టతి తన యందు ఉంచుకుంటున్నాడు. అంటే వాటి యందు ఆయన ఉన్నాడు. ఆయన యందే అవన్నీ ఉన్నాయి. ఏమండి? ఆ విధమైనటువంటి మాయ ప్రతిబింబ భావం పొందినటువంటి పరమాత్మ, మాయలో ప్రతిబింబ భావాన్ని పరమాత్మ పొందాడు. మాయలో పరమాత్మ ప్రతిబింబం కనిపిస్తున్నది. అవాంతర వస్తువులన్నీ కూడా, కాలాదులైనటువంటి అవాంతర వస్తువులన్నీ కూడా ఆ మాయ యందే ఉన్నాయి.
పరమాత్మకి సంబంధం లేదు. జగత్తు సృష్టితో పరమాత్మకి సంబంధం లేదు. కానీ పరమాత్మ వలనే సృష్టి జరుగుతుంది. అది ఎలాగండి? ఆయన మాయ వలన జరుగుతున్నది. ఆ మాయ ఎక్కడున్నదండి? ఆ మాయలో పరమాత్మ యొక్క ప్రతిబింబం ఉన్నది, అదే చూస్తాను. ప్రతిబింబాలు ఎక్కడైనా పనిచేస్తాయా అండి? చేస్తాయండి. ఏమిటి చేస్తాయండి? బింబం ఏమిటి చేస్తే అది చేస్తాయండి. బింబం కదిలితే ప్రతిబింబం కదులుతుంది. బింబం నిలబడితే ప్రతిబింబం నిలబడుతుంది. బింబం పడుకుంటే ప్రతిబింబం పడుకుంటుంది. బింబం తింటే ప్రతిబింబం తింటుంది. బింబం చూస్తే ప్రతిబింబం చూస్తుంది. అంటే బింబం చేసేటువంటి పనులే మీకు ప్రతిబింబంలో ఉంటాయి. ప్రతిబింబంలో చైతన్య రక్షణంతో కూడుకున్న పనులు కనిపిస్తాయి, కానీ అవి స్వతంత్రములు కావు, చేతనములు కావు. ఎందువల్ల కావు? అందుగురించే ఇందాకలా మాయ చేతనము కాదు. చేతనం కాకపోతే ఎందుకు కలుగుతున్నదండి? బింబం వల్ల కదులుతున్నది, అచేతనము కాదు. బింబం వల్ల కదులుతున్నది కాబట్టి అచేతనం కాదు. స్వతంత్రంగా కదలడం లేదు కాబట్టి చేతనము కాదు. బింబం ఎంతకాలం ఉంటే అంతకాలమే ఉంటుంది కాబట్టి నిత్యమే కాదు, అనిత్యము కాదు. బింబం ఉంటే ఉంటుంది, బింబం లేకపోతే ఉండదు. బింబం ఉన్నంతసేపు ప్రతిబింబం ఉంటుంది, కానీ ప్రతిబింబం శాశ్వతం కాదు. అలాగని ప్రతిబింబం నశించేది కాదు. ఎందుకోసం? బింబం ఉంటే అది ఉంటుంది. కాబట్టి మాయ ఎటువంటిదండి అని అంటే బింబాన్ని ఆశ్రయం. బింబంలో చేతనత్వం ఉన్నది కాబట్టి ప్రతిబింబంలో కూడా మీకు చేతనత్వం కనిపిస్తుంది. యథార్థం కాదు, కనిపిస్తుంది. ఆ కనిపించినటువంటి చేతనత్వమే జగత్తులో ఉన్నది. జగత్తులో చేతనత్వం ఎక్కడ ఉన్నదండి? ప్రతిబింబ చేతనత్వమే ఉన్నది, బింబ చేతనత్వం లేదు. బింబ చేతనుడు పరమాత్మ, బింబస్వరూపమైనటువంటి చేతనం పరమాత్మ, ప్రతిబింబ స్వరూపమైనటువంటి చేతనం జగత్తు. అంటే ఇది అయథార్థమైనటువంటి చేతనము, అది యథార్థమైనటువంటి చేతనం. అది కదిలితే ఇది కదులుతున్నది, అది ఆగితే ఇది ఆగుతున్నది. ఏమండి? దిలీప మహారాజు గారు నందినీ ధేనుని రోజు కూడా గడ్డి మేయడానికి తీసుకువెళ్ళేవారట. తీసుకువెళ్ళేటప్పుడు స్థిత ముచ్చలిత ప్రయాతాం నిషేదుషీమాసన బంధధీర జలాభిలాషీ జలమాదధానా ఛాయేవతాం భూపతిరన్వగచ్చతు అని కాళిదాసు చెప్తారు. ఆ నందినీధేను యొక్క నీడలాగా రాజుగారు నడిచేవాళ్ళట. నందినీధేనువు కదిలితే కదిలేవాళ్ళట, నిలబడితే నిలబడేవాళ్ళట, పడుకుంటే పడుకునేవాళ్ళట, మంచినీళ్ళు తాగితే మంచినీళ్ళు తాగేవాళ్ళట. అంటే ఆ ధేనువు ఏమిటి చేస్తే ఈయన చేసేవాళ్ళు. ఛాయేవ తాం భూపతి రన్మగచ్చతు, నీడలాగా ఆయన ప్రవర్తించారు. ప్రతిబింబం చైతన్యం నీడలాంటిది. ప్రతిబింబ చైతన్యం నీడ అంటే మాయ నీడ. నీడ ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందండి? ఆ వ్యక్తి నడుస్తున్నాడు, ఆ నీడ కూడా నడుస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి నిలబడిపోయాడు, ఆ నీడ నిలబడిపోయింది. ఆ వ్యక్తి వంగాడు, నీడ వంగింది. ఆ వ్యక్తి కనిపించకుండా వెళ్ళిపోయాడు, నీడ వెళ్ళిపోయింది. అది మాయ. మాయ యొక్క లక్షణం అది. ఆ విధమైనటువంటి మాయ యందు ప్రతిబింబ భావమును పొందినటువంటి పరమాత్మ కాలాదులైనటువంటి అవాంతర వస్తువులను అధిష్ఠించి ఉన్నాడు. కాలము మొదలైనటువంటి వాటిలో పరమాత్మే ఉన్నాడు. కాలంలో పరమాత్మ ఉన్నాడు, స్వభావంలో పరమాత్మ ఉన్నాడు, నియతిలో పరమాత్మ ఉన్నాడు, ఎదురుచ్ఛలో పరమాత్మ ఉన్నాడు, పంచభూతాల్లో పరమాత్మ ఉన్నాడు, ప్రధానంలో పరమాత్మ ఉన్నాడు, జీవుల్లో పరమాత్మ ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ప్రతిబింబ భావంగా ఉన్నాడు. అంటే ఛాయారూపంగా ఉన్నాడు. యథార్థంగా లేడు, ఛాయారూపంగా ఉన్నాడు, ప్రతిబింబ భావంగా ఉన్నాడు. జగత్తులకు చైతన్యము పరమాత్మ వలనే కలుగుతున్నారు. కానీ పరమాత్మ జగత్తులో నేరుగా ప్రవేశించడం లేదు. మాయ యందు ప్రతిబింబ రూపంలో లేదా ఛాయారూపంలో పరమాత్మ ఉన్నాడు. అలా ప్రతిబింబ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ జగత్తులో అన్ని వస్తువులందు ప్రతిఫలించడం వలన, ఎందుకంటే మాయ అన్నింటిలోనూ ఉన్నది కాబట్టి ప్రతిబింబ భావం అన్నింటిలోనూ ఉండటం వలన
జగత్తునకు పరమాత్మ అధిష్టానమై చైతన్యవంతాన్ని చేస్తున్నాడు. పరమాత్మ అధిష్టానంగా ఉండి దీన్ని చైతన్యవంతం చేస్తున్నాడు. నేరుగా చైతన్యంతో జగత్తుకు సంబంధం లేకపోయినా మాయ వలన పరమాత్మకు జగత్తుకు సంబంధం కలుగుతున్నది. మాయ అనేటువంటి దాని వలన పరమాత్మతో జగత్తుకు సంబంధం కలుగుతున్నది. ప్రతిబింబంలో ఉండేటువంటి ఛాయారూపమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అదే జగత్తు యందు ఉన్నటువంటి చైతన్యము. అంటే జగత్తుకి ఏది కారణం అంటే నేరుగా మాయ కారణం, మాయ ద్వారా పరమాత్మ కారణం. నేరుగా మాయ కారణం, మాయ ద్వారా పరమాత్మ కారణం. అందుకోసం మాయోపాధిని విడిచిపెట్టినటువంటి పరమాత్మ, దేహేంద్రియ సంఘాతాన్ని విడిచిపెట్టినటువంటి జీవాత్మ, ఈ రెండిట్లోనే ఆత్మనే తీసుకున్నట్టుగా అయితే తత్వమసి అన్నటువంటి వాక్యం అవుతుందని మనం ఛాందోగ్యంలో చదువుకున్నాం. కాబట్టి ఇక్కడికి మనం ఏమిటంటే మాయ జగత్కారణం అని తెలుసుకున్నాం. ఇంకా మిగతా విషయాల్ని మళ్ళీ వారం తెలుసుకున్నాం. స్వస్తి.